తెనాలి పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించిన మనోహర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆయా వార్డులోని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మురుగు కాల్వలు అధ్వానంగా ఉండడాన్ని గమనించిన ఆయన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్, లో వోల్టేజ్, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నెలకు 3,000 కోట్ల నిధుల్ని పెన్షన్ కోసం వెచ్చిస్తున్నట్లు వివరించారు. 30 వార్డులో 10.50 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. हमारे बच्चे सीधे नहीं है मगर उसको इसके क्या उसमें ये मुलाकात वो किले भी खराब अच्छा करा को देते नहीं तुम्हारे ऑफिस में यहाँ बात करेंगे समझो मानस साहब भी बोलती है మరి పసిపిల్లలు ఉన్నారుగా ఎవరు నగర దీపికలు ఎవరమ్మా రాజేష్ పక్క రావట్లేదు ఐ వాంట్ నగర దీపిక పసిపిల్లలు ఉన్నారండి ఇంట్లో పసిపిల్లలు ఉంటారు షూర్ అమ్మా షూర్ బయట తిరిగే వాళ్ళు ఉంటారు చెత్త ఎక్కడ పడతారు మళ్ళీ బ్యాక్ ఆన్ డ్యూటీయా నమస్కారం అమ్మా బాగున్నారా కాలువలు తీయడానికి కూడా రావడం లేదు తడి చెత్త రెండు వారాలకి 3 వారాలకి రాత్రి వచ్చి తీసుకెళ్ళి 2కి తీసుకెళ్తున్నాడు అని అడిగితే పని ఉందమ్మా అంటే మీరు వస్తున్నారంటే పని చేస్తారా లేకపోతే చేయరా అది ఎప్పుడు చేస్తున్నారు ఎందుకు ఇక్కడ కంప్లైంట్ వస్తుంది రావడం లేదు దారా పద్మ అనే వర్కర్ సార్ కొంచెం అతను డైలీ రావట్లేదు అందువల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది ఈ వార్డు ఎప్పుడేం చెప్పారు సమస్య ఉందని చెప్తున్నాను సార్ చెప్తానే మీరు రెగ్యులర్ మీటింగ్ పెట్టుకుంటారా వాస్తవం చెప్తున్నా సిస్టమ్ ఉందా నువ్వు మీటింగ్ పెట్టుకుంటారా చేస్తారా మీరు మీటింగ్ ఎప్పుడు చేస్తారు 10 days మరి 6 నెలల నుంచి ఆమె జాయిన్ అయిన తర్వాత ఈ సమస్య ఉందని మీరు కూడా చెప్తుంటే ఎందుకు దానికి కదలిక రాలేదు నువ్వేనా ఎస్ఐ ఇక్కడ ఎందుకు రాలేదు ఆమె లేదు ఆమె లేకపోతే నువ్వు ఆల్టర్నేటివ్ ఏమన్నా పెట్టుకోవాలి ఆ కంప్లైంట్ ఎందుకు వచ్చేది మరి పసిపిల్లలు ఉన్నారనే వాస్తవం ఆమె చెప్తున్నారు కదా ఏసీలు ఎక్కువ సార్ వేసుకుంటారు ఎవరు అబ్జెక్షన్ పెట్టారు అక్కడ ఆమె ఎందుకండి నో లాంగర్ ద కౌన్సిలర్ ఓకేనా మీరు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి మీకు ఇష్యూ ఉంటే కమిషనర్తో మాట్లాడండి చాలా కన్వీనియంట్గా మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా అని వాళ్ళ మీద తోసేస్తారేంటి కాదు ఇష్యూ ఉంది ఇక్కడ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన డిపార్ట్మెంటా లేకపోతే మేమా మరి నాకు నచ్చలేదు ఆ పద్ధతి ఇంకోసారి నన్ను మాడబాకు నువ్వు అర్థమైందా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో పూర్తి చేయి పని అంతేకాని ఒకరి మీద తోసేసి వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగానంటే అది పద్ధతి కాదు అది రోడ్లు దాదాపు 60 అడుగుల రోడ్లు ఉన్నాయి 40 అడుగుల రోడ్లు ఉన్నాయి కానీ అన్నీ కూడా ఎంక్రోచ్మెంట్కి గురైనాయి వాటిపైన కూడా కొన్ని దృష్టి పెట్టాం వీటితో పాటు ఓపెన్ సైట్స్ అయితే ఉన్నాయో అంటే కమ్యూనిటీ కోసం అక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం ఉపయోగించుకోవడానికి మాస్టర్ ప్లాన్లో ఏవైతే కొన్ని సైట్స్ ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఈరోజు నిధులు కొన్ని కేటాయించుకుని వాటిని పార్క్స్గా మార్చుదామనే నిర్ణయం తీసుకున్నాం ముందుగా ఒక చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం దీంతోపాటు ఆల్రెడీ పనులు ప్రారంభించాం ఇప్పుడే మనం మస్జిద్ దగ్గర అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడానికి మనకున్న యంత్రాలు జేసీబీలు కానివ్వండి బాబ్ క్యాట్లు కానివ్వండి అధికారులు అందరూ కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్లియరప్ చేస్తున్నారు ఇక్కడ ఒక స్కేటింగ్ రింక్ ఏర్పాటు చేసి మన గుడి దగ్గర పిల్లలకి తెనాల్లో ఎక్కడ లేదు కాబట్టి ఒక మంచి స్కేటింగ్ రింక్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి ఇక్కడ మంచి సదుపాయం కల్పిద్దాం అనుకుంటున్నాం మెయిన్గా మనకి క్రికెట్ కోసం కూడా ఒక ప్లేయింగ్ పిచ్ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయాలి నైట్ అండ్ డే ఫెసిలిటీ ఎందుకంటే రాత్రిపూట కూడా ఆడుకునే విధంగా అదొకటి ఏర్పాటు చేస్తాం సో అమరావతి ప్లాట్స్లో చెంచుపేట ప్రాంతంలో యువతకు మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రాంత వాసులు కూడా వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం
దానికి దాదాపు 10,50,00,000 రూపాయలు రాబోయే 3 నెలల్లో మనకి సిఆర్డీఏ నిధుల ద్వారా కానివ్వండి, మున్సిపాలిటీ నిధులు కానివ్వండి, ప్రత్యేకమైన నిధులు కానివ్వండి. ఎందుకంటే మంత్రి గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. తప్పకుండా ఈ 10,50,00,000 రూపాయలు డ్రైన్స్, కాలువల మీద ఫోకస్ చేస్తూ రోడ్స్ పైన ఫోకస్ చేస్తూ మిగతా సదుపాయాలు కూడా ఇమీడియట్గా మేము కల్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు చెబుతూ పార్టీ కోసం కష్టపడిన నాయకత్వాన్ని ఎన్నికల్లో బలపరుస్తామని తెలిపారు. మహిళలకు, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, కూటమిలోని జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల బలాలకు అనుగుణంగా పోటీలో నిలబెడతామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 2 అడుగులు వెనక్కి వేయడం జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, కొమరబత్తుని జయపాల్, మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, ఆరోగ్యాధికారి డాక్టర్ మువ్వా యేసుబాబు, ఏసీపీ వాణి, మెప్మా సీఎం విజయ్ కుమారి, జనసేన పార్టీ నాయకులు జిడుగు తులసి, సాయి, గుణ, బసవయ్య, టీడీపీ నాయకులు గుమ్మడి రమేష్, కన్నెగంటి మురళి, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు పాల్గొన్నారు. భోజన విరామ సమయంలో అన్న క్యాంటీన్లో అధికారులు, పార్టీ నేతలతో కలిసి మంత్రి భోజనం చేశారు. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతూ ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రం నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిని బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీలని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం